ఇప్పుడు నేను చెప్పబోయేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 50 ఏళ్లలో జరిగిన రాజకీయాన్నంతా కూడా ఒక 9 ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌గా తెరకెక్కించారు దర్శకుడు దేవకట్ట. ఆ వెబ్ సిరీస్ పేరు 'మయసభ'. సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మన కళ్ళ ముందు జరిగిన ఒక హిస్టరీని తను ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ లాగా అనుకుని రాసుకున్నానని చెప్పాడు. కాకపోతే ఈ వెబ్ సిరీస్‌లో ఒక బ్యూటీ ఉంది. దేనికంటే ఇద్దరు సీఎంలు, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు సీఎంలు చాలా బలమైన నాయకులుగా ఎదిగిన తీరు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఇతివృత్తాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఇవన్నిటినీ ఎంతో చక్కగా చెప్పారు. ఒక చిన్న కథలాగుండింది. కానీ వీళ్ళెవరు కూడా మనకెవరికి అంతకుముందు కూడా తెలియకపోతే దీన్ని ఇంకా ఇంకా ఇంట్రెస్ట్‌గా ఎంజాయ్ చేయొచ్చేమో. కానీ వీళ్ళ కథ అంతా మనకి ఎంతో కొంత తెలిసి ఉండటంతోని మధ్య మధ్యలో మనకే ఒక క్వెషన్ మార్క్ పడుతుంది, ఒక బ్రేక్ పడుతుంది. అటన్నింటిని అధిగమించి సరే ఇది ఒక వెబ్ సిరీస్, ఫిక్షనల్ క్యారెక్టర్స్‌లే అనుకుని చూద్దామంటే గనక డెఫినెట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మేకింగ్ పరంగా, దర్శకత్వ పరంగా మాత్రం ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. దేవకట్ట దర్శకుడిగా గత 20 ఏళ్ల ఆయనకున్న అనుభవాన్నంతా రంగరించి ఈ వెబ్ సిరీస్‌లో జోడించారేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ 'మయసభ' అనే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కళ్ళ ముందుకి కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అసలుకి ఒక ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఇందిరాగాంధీ అనే ఒక వ్యక్తి దేశం మొత్తాన్ని ఎమర్జెన్సీ ద్వారా కానీ, అలాగే తన సొంత పాదాల కింద ఆంధ్రప్రదేశ్ అంతా ఉండింది అన్నట్టుగా కానీ, ఆ రోజు చరిత్ర అలా ఉండి ఆమె ఏం చెప్తే దానికి ఓటు పడిపోయేది. అప్పట్లో ఎదురు తిరిగే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళకి సంబంధించి ఎదురు తిరగడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే తెలుగు జాతి గర్వించే ఒక నటుడు, అలాగే రాజకీయాన్నంతా తన చరిష్మాతో మార్పు తీసుకొచ్చిన గొప్ప చరిత్రకారుడు ఎన్టీ రామారావు గారు. ఈ 2 విషయాలతో పాటు ఈ వెబ్ సిరీస్‌లో బాగా గమనించాల్సింది ఇద్దరు హీరోలు ఉన్నారు. ముఖ్యంగా వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని ఆది పినిశెట్టి, నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో కృష్ణమనాయుడు అనే ఒక పాత్రను పోషిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో ఎంఎస్ రామిరెడ్డి అనే ఒక పేరు పెట్టుకొని చైతన్యరావు నటించారు. వీళ్ళిద్దరూ కాలేజీ రోజుల నుంచి, యూనివర్సిటీ రోజుల నుంచి ఎంత క్లోజ్గా మెలిగారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వెరైటీగా చూపిస్తూ వచ్చారు. ఇకపోతే ఇందులో మనకు అనుకోకుండా ఇది పలానా వారేమో అని మనం అనుకుంటూ ఉంటాము. ముఖ్యంగా కాకపోతే 70s, 80s, 90sలో పుట్టిన కిడ్స్కి ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మాత్రం చాలా చోట్ల పంట కింద ఒక రాయిలాగా అనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి, కొత్త జనరేషన్ వాళ్ళకి మాత్రం ఒక కొత్త కథలాగా అనిపిస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి తాతగారనో, నందమూరి బాలకృష్ణ గారి ఫాదర్ అనో, ఆర్సీఆర్ అనే ఒక క్యారెక్టర్తో సాయి కుమార్ గారు అత్యద్భుతంగా తన నటనని పోషించారు ఎన్టీ రామారావు గారి పాత్రలో. అలాగే ఒక పర్టికులర్ పాత్రను మాత్రం ఒక బఫూన్ లాగానే చూపించారు దర్శకుడు దేవకట్ట. ఆ పాత్ర నాదెండ్ల భాస్కరరావు గారిది. ఇట్లాగా చాలా క్యారెక్టర్స్కి మనం నిజంగా కూడా ఇది కరెక్ట్ కాదేమో అనిపించే పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఉంటుంది. అలాగే ఇందిరాగాంధీ గారి పాత్రని ఎక్కువగా చూపించారు. అలాగే సంజయ్ గాంధీ, రామోజీరావు గారు, వంగవీటి రంగ, పరిటాల రవి, ఇలాగ అనేక క్యారెక్టర్స్ని మన కళ్ళ ముందు మనం చూసి చరిత్రలో ఒక్కొక్క పేజీ జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా చూపిస్తూ వచ్చారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది వైస్రాయ్ హోటల్ దగ్గర నుంచి. దానికి ఆశ్రమ్ హోటల్ అనేదో పేరు పెట్టారు. ఆ వైస్రాయ్ హోటల్ ఉదంతం దగ్గర నుంచి ప్రతిరోజు టీవీ అని ఒక పేరు పెట్టారు, అది ఈటీవీ. ఇలాగా అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ కళ్ళ ముందు విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. చివరి ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ 9వ ఎపిసోడ్లో ఆ కథ స్టార్ట్ అయ్యి, ఆ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్తూ 9 ఎపిసోడ్లు చెప్పారు. ఆ 9 ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబం అయి ఉండొచ్చు. వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటా మధ్య మధ్యలో నక్సల్స్ బ్యాక్డ్రాప్ కానీ, కమ్యూనిస్టుల బ్యాక్డ్రాప్ కానీ ఒక్కొక్క దగ్గర ఎలా వాడారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఇది మనం చెప్పినంత ఈజీగా అది ఈ వెబ్ సిరీస్ తీయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. వందల వేల కొద్ది మనుషులు, చాలా పెట్టుబడి, చాలా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగుంది. కొన్ని గతంలో కనుక పోల్చుకుంటే చంద్రబాబు గారికి నత్తి ఉండేదని,
దాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రిస్క్రిప్షన్తో ట్రీట్ చేశారని, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇవి నిజంగా కూడా ఇవి నిజమేనా, ఇది నిజం కాదా, ఒకవేళ మనకు తెలియదేమో అది నిజమేనేమో, ఇతను రీసెర్చ్ చేశాడేమో దర్శకుడు అని ఇట్లాంటివన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి మనకే క్వశ్చన్ మార్క్స్. ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ తట్టుకొని నిజంగా జరిగినవన్నీ కూడా, అలాగే అంజయ్య గారి గవర్నమెంట్ వచ్చింది, ఇందిరాగాంధీ పరిపాలనలో నలుగురు సీఎంలు తెలుగులో మారిపోయారు. ఇక్కడ సీఎం అవ్వాలంటే ఢిల్లీ నుంచి ఒక కవర్ వస్తే సరిపోతుంది కాంగ్రెస్ రాజకీయ నాయకులకి అనే ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. చాలా వరకు 90% నిజాల్లా కనిపిస్తాయి. ఎక్కడో 10% మరీ ఇంత లిబర్టీ తీసుకున్నారా దర్శకుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు మందు తాగుతూ ఉంటారు, చాలా సీన్లో వెరైటీగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని అసలు ఎక్స్ట్రీమ్, అమ్మో ఇది జరిగి ఉంటుందా అనిపిస్తే సంఘటనలు చాలా ఉన్నాయి. ఇకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారితో ఒక లవ్ అఫైర్ ఉన్నట్టుగా చూపించారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు ఫిక్షనల్ అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఇది ఆయన పర్మిషన్ తీసుకొని చేశారా, లేదు ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి మీ పేర్లు ఏం లేవు కాబట్టి మేము ఇలా తీసుకుంటామని తీసుకోవచ్చు అన్నట్టు చేశారనేది, ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ నాకే ఉన్నాయి. ప్రేక్షకులు కనుక నిజంగా చూస్తే మీకు కూడా అనేక క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఈ ఒక్క వెబ్ సిరీస్కి సంబంధించి ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో దర్శకులకి అది వెబ్ సిరీస్ నిర్మించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. చాలా సందర్భాల్లో చాలా ఎక్కువ లిబర్టీ తీసుకున్నారని మాత్రం మళ్ళీ అనిపించింది. అందుకే ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడమంటూ చెప్తూనే ట్యాగ్ తెలుగు మయసభ వెబ్ సిరీస్కి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.